హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న రోడ్ సైడ్ చికెన్ కుర్మా ఫైనల్గా పోస్ట్ చేస్తున్నాను. ఇదేమంటే మెయిన్గా మనకి రెసిపీ వచ్చి చాలా లిక్విడ్గా ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నేను చాలా ఇయర్స్ ముందు తిన్నాను, సో అదే ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఇది ఎక్కువ ఇడ్లీ, దోశ, పూరి, చపాతీలోకి బాగుంటుంది. సో రైస్లోకి అంత బాగుండదు, ఎందుకంటే చాలా లిక్విడ్గా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్లకి ఇలా టిఫిన్లకే బాగుంటుంది అనమాట. ఇక్కడ 1 kg చికెన్కి నేను చూపిస్తున్నాను. 1 kg చికెన్కి 2 ఆనియన్స్, 2 టొమాటోస్, 1/2 స్పూన్ గసగసాలు, మన హ్యాండ్ఫుల్ వచ్చి కొత్తిమీర, పుదీనా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. చెక్క, లవంగం, ఇలాచీ, స్టారు, బిర్యానీ ఆకు, ఒక పచ్చిమిర్చి, కల్పాసి పువ్వు కొంచెం తీసుకున్నాను. ఇక్కడ పిల్లలకి మేము తినిపించడానికి కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాము. మీకు కారం బాగా తినే వాళ్ళు ఉంటే కొద్దిగా ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1.5 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, క్యాష్యూ, 2 స్పూన్లు మిరియాలు, ఒకే ఒక ఎండుమిర్చి, కొద్దిగా పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సోంపు పౌడర్. ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇంకా 1 kg చికెన్ ఫ్రెష్గా వాష్ చేసాను. ఎప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే మసాలాలు ఫ్రై చేసేసుకున్నాను. సోంపు, జీలకర్ర, నెక్స్ట్ మిరియాలు, క్యాష్యూ, ఎండుమిర్చి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి ఆ స్మెల్ మంచిగా వస్తూ ఉంటుంది. ఆ టైంలో పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అది కూడా ఒక 1 minute ఫ్రై అయితే చాలు, ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చల్లారిన తర్వాత ఇంకా మసాలా పట్టించుకోవడమే. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా నేను మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టాను, సో సేమ్ జార్లోనే మళ్ళీ వేసుకుంటున్నాను వాష్ చేయకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఫ్రెష్గా చేసుకోండి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ మసాలాలకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి పేస్ట్ లాగా వచ్చేసేయాలి, అంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నేను యూజ్ చేస్తున్న మిక్సీ వచ్చి హావెల్స్ది, చాలా మంచి క్వాలిటీ ఉంది. ప్రోడక్ట్ కావాలంటే ట్యాగ్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. మసాలా కొట్టేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్ని, టొమాటోని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తినేటప్పుడు ఏవి తీసి పక్కన పెట్టకుండా అన్నీ తినేలాగా ఉంటుంది, ఏది వేస్ట్ చేయకుండా. అందుకే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఈ రోడ్ సైడ్ చికెన్ కుర్మాని కుక్కర్లోనే చేస్తాము, అప్పుడే మనకు వచ్చి ఆ కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్గా ఉంటుంది, కరెక్ట్గా కుక్ అవుతుంది. కుక్కర్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత జింజర్ ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేశాను. అందులోకి బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగము, చెక్క, స్టారు, కల్పాసి పువ్వు, గసగసాలు అన్నీ యాడ్ చేసేసుకోవడమే. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుంది, మసాలాలన్నీ యాడ్ చేస్తూనే మంచి స్మెల్ వస్తుంది. సో ఆ టైంలో వచ్చేసి ఇంకా కొద్దిగా చిల్లీ, ఒకే ఒక చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే ఒకవేళ మీరు ఎక్కువ స్పైసెస్ తినేలాగా, ఎక్కువ కారం తినేలాగా ఉంటే ఒక 2-3 చిల్లీ యాడ్ చేసుకోండి. నేను మెయిన్గా మేము చేస్తుండేది పిల్లల కోసమే చేస్తుంటాం, అందుకే కారం వీలైనంత వరకు తగ్గిస్తూ ఉంటాము. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసుకున్నాం చిన్న చిన్న పీసెస్గా. ఇది 1 kg చికెన్కి. మీరు 1/2 kg యూజ్ చేసేలాగా ఉంటే ఒక ఆనియన్ తీసుకోండి, ఒక ఆనియన్, ఒక టమాటో, అన్నీ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి, ఎక్కువ డీప్ ఫ్రై అయిపోకూడదు అనమాట. కొంచెం మనకి గ్లాసీ లుక్ నుంచి ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి లైట్గా వచ్చేటప్పుడు అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయిందంటే ఏమవుతుందంటే మనకి రెసిపీ స్వీట్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ కారం తగ్గిస్తూ ఉన్నాము, మళ్ళీ ఎక్కువ డీప్ ఫ్రై అయిందంటే ఎక్కువ స్వీట్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. సో అందుకే ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1.25 స్పూన్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి కింద అడుగు పడుతూ ఉంటుంది. సో ఇట్లా టైంలో ఏం చేస్తానంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటాను. ఆయిల్ కొంచెం తక్కువే యూజ్ చేస్తాము, అందుకని ఆయిల్ మామూలుగా కొంచెం బాగా యూజ్ చేసుకునే వాళ్ళకైతే అడుగేం పట్టదు, అలానే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇంకా 2 టొమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసినాం, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని. టొమాటో ఎలా అవ్వాలంటే మనకు అసలు కనిపించకూడదు, ఫుల్ సాఫ్ట్గా కుక్ అయిపోవాలి, అంతవరకు కుక్ చేసుకోవాలి. మనకు ఒక 2-3 minutes పడుతుంది. అంటే హీట్ని, ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసి క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను, ఒక 2 minutes క్లోజ్ చేసేస్తున్నాను. అప్పుడే బాగా కుక్ అయిపోతుంది, సాఫ్ట్ కుక్ అయిపోతుంది. మనం కర్రీ ప్రిపేర్ చేసినాక వేసుకున్నాక పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే మళ్ళీ అవి తినకుండా తీసి పక్కన పెడుతూ ఉంటాము. సో అంత సాఫ్ట్ కుక్ అయిపోయిందనుకో మనకి ఏం వేస్ట్ ఉండదు అనమాట తినడానికి. ఇలా సాఫ్ట్ కుక్ అయిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీర, కరేపాకు కూడా అలానే పెద్ద పెద్ద పీసెస్ వేయకుండా బాగా చిన్న చిన్న కట్ చేసినామనుకో మంచిగా ఫ్రై అయిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ పుదీనా ఆకులంతా అలానే తీగలుగా వస్తుంటుంది, తినేటప్పుడు అంతగా బాగుండదు. అందుకని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుంటాం.
చేసుకున్నా. ఇది కూడా మంచిగా ఒక 1 minute మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఆకులు కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, కారం పొడి నేను తక్కువే యూజ్ చేస్తున్నాను. గరం మసాలా కూడా కొంచెం లైట్గా యూజ్ చేస్తున్నాను. అన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సోంపు పొడి ఏంటంటే ఇప్పుడే యాడ్ చేయకూడదు, లాస్ట్లో యాడ్ చేయాలి, చూపిస్తాను. అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అన్నీ మంచిగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో వచ్చేసి మనం ఇంకా చికెన్ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. చికెన్ యాడ్ చేసిన తర్వాత మనము అట్లీస్ట్ ఒక 5 minutes అన్న ఫ్రై చేయాలి. చికెన్ ఇప్పుడు చూడడానికి ఎక్కువ క్వాంటిటీగా ఉంది కదా, సో ఇది ఫుల్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఆల్మోస్ట్ కాల్ భాగం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. సో ఫుల్ వాటర్ అంతా దీంట్లో రావాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి తినేటప్పుడు ఆ చికెన్ పీస్ కూడా వచ్చి మంచి టేస్ట్ ఉంటుంది. లేకపోతే చప్పగా అనిపిస్తుంది, చికెన్ పీస్లో ఏం మసాలా లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కుర్మా లిక్విడ్గా ఉంటుంది కదా, సో మనం ఇక్కడే మంచిగా ఫ్రై చేసామనుకోండి పీసెస్ మంచి టేస్ట్ ఉంటుంది. దీంట్లో నుంచి వాటర్ అంతా రావాలి. ఈ పీసెస్ అన్నీ మనకి కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. నేను చూపిస్తాను, అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 kg చికెన్కి ఫస్ట్ అయితే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, అక్కడ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకే 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. సో ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిసేపుకి 1 minute వచ్చి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా స్లోగా మనకి కలర్ చేంజ్ అవుతుంది, మసాలా అంతా పీసెస్కి పడుతుంది అనమాట. సో ఇక్కడే మనం టేస్ట్ చూసినా కూడా భలే టేస్ట్ ఉంటుంది. సో చూసారా, వాటర్ అంతా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. పీసెస్ కూడా చూస్తే మనం ఫస్ట్లో వేసిన దానికంటే ఇప్పుడు అంటే చాలా తగ్గిపోయి ఉంటుంది, ఒక కాల్ భాగం తగ్గిపోయి ఉంటుంది అనమాట. బాగా కుక్ అవుతూ ఉండేసరికి పీసెస్ సైజ్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ టైంలో వచ్చేసి మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం కలర్ వస్తే ఇంకా బాగుంటుంది. 1 kg చికెన్కి ఏం చేస్తున్నానంటే 1 liter వాటర్ యాడ్ చేస్తున్నాను 1 kg చికెన్కి. ఎందుకంటే ఇది కొంచెం లిక్విడ్గా ఉంటుంది, మనకి మామూలుగా చేసేలాగా థిక్గా గ్రేవీ లాగా అటు రాదు, ఇది ఫుల్ లిక్విడ్గా అనిపిస్తుంది. సో అందుకే ఒక మంచిగా ఫ్రై అయిపోయింది. సో మీకు ఫ్రై చేసేటప్పుడు ఈ కలర్ రావాలి, ఇంత కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి, లేకపోతే మీకు టేస్ట్ ఉండదు అనమాట. ఆ కుర్మా వచ్చి అస్సలు టేస్ట్ ఉండదు, వాటర్ మాత్రమే టేస్టీగా ఉంటుంది, ఇంట్లో వాటరీగా ఉంటుంది కదా, సో అది మాత్రమే టేస్ట్గా ఉంటుంది. పీసులు అన్నీ చాలా చప్పగా అనిపిస్తుంది. బాగా ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా 1 liter వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు కావాలంటే ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా నేను టేస్ట్ చూసాను, కొంచెం సాల్ట్ తక్కువగా ఉన్నట్లుంది. సో అందుకే ఇంకొక 1/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఈ స్టేజ్లో మనకు చూడడానికి ఇలా వాటరీగా అనిపిస్తుంది కదా, ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది అనమాట. నేను తిన్నప్పుడు రోడ్ సైడ్ ఇలానే ఉనింది. సో అప్పుడు అనుకునేదాన్ని, అంటే వాళ్ళకి ఇంత లిక్విడ్గా అంటే ఇంత నీళ్ళుగా ఉంటుంది, కానీ ఎలా పీసెస్ అంటే పులుసు కూడా అంత టేస్ట్ ఉంటుంది ఎలా అనుకున్నాను. సో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఇంకా ఇక్కడ సాల్ట్ చూసేసుకొని మనం మసాలా కొట్టుకున్నాం కదా, సో అది కూడా ఇక్కడ మిక్స్ చేసేసుకొని మంచిగా కలుపుకునేసేయాలి. సేమ్ దీంట్లో ఏం మిగలదు, మొత్తం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను. నేను కరెక్ట్గా 1 kg చికెన్కి ఎంత కావాలో అంతే యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఎక్కువ చికెన్ అంటే ఒకవేళ 2 kgs అంటే అన్నీ డబుల్గా యాడ్ చేసుకోండి, 1/2 kg అంటే అన్నీ తగ్గించుకోండి, హాఫ్ తగ్గించుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ కారం తినేలాగా ఉంటే అన్నీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మసాలా అంతా ఒకటే, కారం పొడి ఆ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కదా, అక్కడ కావాలంటే ఇంకొక 2 చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అంటే మీకు ఎంత కారం తినాలనిపిస్తే అంత యాడ్ చేసుకోవచ్చు అనమాట. మసాలా కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసాను. ఇంకా లాస్ట్లో మనం కుక్కర్ క్లోజ్ చేసేస్తామనగా సోంపు పొడి ఒక 1/4 స్పూన్ వేస్తే సరిపోతుంది. 1/4 స్పూన్ వేసి మంచిగా మిక్స్ చేసేయాలి. ఇంకా ఏమంటే మనకి లైట్గా బాయిల్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో, అప్పుడు మనం కుక్కర్ క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి కరెక్ట్గా 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నాకు వాటరీగా కావాలి కాబట్టి నేను వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకొంచెం థిక్గా కావాలనిపిస్తే వాటర్ తగ్గించుకోండి. అంటే 1 kg చికెన్కి 1 liter కాకుండా 3/4 liter 1/2 liter అలా యాడ్ చేసుకోండి. దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే స్పాంజ్ దోశ నెక్స్ట్ ఇడ్లీ చాలా బాగుంటుంది. ఈ వీకెండ్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి.